తెలి ఒక చక్కని పద్యాన్ని చెప్పబోతున్నాను. నవరస భావాలంకృత కవితా గోష్ఠియున్ మధుర గానంబును ఆతాన్ అవివేకికెంత చెప్పినన్ చివటికి శంకోదినట్లు సిద్ధము సుమతి. సుమతి సు ప్లస్ మతి సుమతి. సు అంటే మంచి, మతి అంటే బుద్ధి గలవాడా, ఓ మంచి బుద్ధి గలవాడా. నవరస భావాలంకృత. నవరస అంటే 9 రసాలతోనూ, భావం అంటే చక్కని భావములతోనూ అలంకరించబడినటువంటి కవితా గోష్ఠియున్ కవితా ప్రసంగమును మధుర గానంబును తీయని పాటలు తాను అవివేకికిన్ అంటే బుద్ధి లేని వానికి ఎంత చెప్పినన్ ఎంతగా వినిపించినను చెవిటికి శంఖూదినట్లు సిద్ధము సుమతి. చెవిటివాని ముందు శంఖమూదినట్లు ఇది నిజము సుమతి, ఓ బుద్ధిమంతుడా. అంటే వివేకము లేని వానికి నవరసాలతోనూ మంచి భావాలతోనూ నిండినటువంటి మంచి కవిత్వము కానీ తీయని పాటన కానీ వినిపించినచో వాని మాధుర్యాన్ని గ్రహింపలేడు. అది ఏ విధముగా అంటే చెవిటివాని ముందు శంఖమూదినట్లని, అదంతా నిష్ప్రయోజనమే అగును అని దీని యొక్క భావం. ధన్యవాదములు.